లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూ వర్స్ట్ ఇన్వెన్షన్స్. దాంట్లో భాగంగా ఒక ప్రోడక్ట్, వాళ్ళ ప్రోడక్ట్లో ఒక పార్ట్ బాగుంది, బట్ ఎండ్ ప్రోడక్ట్ మాత్రం వర్స్ట్గా ఉంది, విచ్ ఈస్ ఎంటైర్లీ వేస్ట్ ఆఫ్ మనీ. అదేంటి, అసలు ఇంతగా వేస్టేజ్ ఏముంది ఆ ప్రోడక్ట్లో అనుకుంటున్నారా? సి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ బ్రాండ్ కాల్ జ్యూసిరో. మీరు వినే ఉంటారు, ఒకవేళ వినకపోతే ఒక స్మాల్ కంటెక్స్ట్ ఇస్తాను నేను. సో బేసికలీ జ్యూసిరో అనగానే మీకు అర్థమైపోయింది, ఆల్రెడీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది జ్యూసెస్, రైట్? మనం జ్యూస్ అనగానే ఐదర్ ఇంట్లో తాగుతున్నాం అనుకోండి, పర్ గ్లాస్ ఒక 5 or 8 రూపీస్ పడుతుంది మనకి, మనం ఓన్గా చేసుకుంటే, మన దగ్గరే మిక్సీ ఉండి మనమే ఫ్రూట్స్ తెచ్చుకుని ఉంటాయి. మీరు బయట తాగుదాం అనుకుంటే హార్డ్లీ ఒక 40 to 50 రూపీస్ యూ నీడ్ టు డెఫినెట్లీ స్పెండ్, కరెక్ట్? దిస్ ఈస్ ద మెజారిటీ వాట్ వీఆర్ సీయింగ్. ఆ బయట ఆ జ్యూస్లో వాటర్ కలుపుతారా, నిజంగానే లైక్ కోల్డ్ ప్రెస్ జ్యూసా అన్నది వీఆర్ నాట్ అవేర్. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ప్రైజింగ్స్. కోల్డ్ ప్రెస్ వచ్చేసి 120, 150 రూపీస్ ఉంటుంది జ్యూస్. అదే నార్మల్ జ్యూస్ నువ్వు తాగావు అంటే 20 రూపీస్, 30 రూపీస్. దాంట్లో సగం లైక్ వాటర్ ఇస్తారు, సగం జ్యూస్ ఇస్తారు, దట్స్ ఫైన్. సో బేసికలీ ఈ జ్యూసిరో అనే బ్రాండ్, వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే, వీ విల్ హెల్ప్ యూ విత్ అన్ ప్రాపర్ జ్యూస్, విత్ అన్ ఫ్రెష్ జ్యూస్, గ్రేట్ ఎక్స్పీరియన్స్డ్ జ్యూస్ అండ్ క్లీన్ అండ్ హెల్దీ జ్యూస్ అని వీళ్ళు వచ్చారు మార్కెట్లోకి. ఓకే, నౌ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే వెరీ ఫ్యూచరిస్టిక్. సో బేసికలీ వెరీ ఫ్యూచరిస్టిక్ ఎందుకు అంటున్నాను అంటే, దే కేమ్ అప్ విత్ ఎ గ్రేట్ ఇన్నోవేషన్. ఒక మెషిన్, ఒక ప్యాకెట్ ఆఫ్ జ్యూస్. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ జ్యూసర్. సో అసలు అర్థం కాలే కదా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. హలో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ మిలీనియర్ డాడీ. ఐ యామ్ పవన్. సో ఓకే, ఈ జ్యూసర్ ఏంటి, ఈ జ్యూసర్ స్టోరీ ఏంటి, అసలు ఫ్యూచరిస్టిక్ ఏముంది దీంట్లో అని అనుకుంటున్నారా? లెట్ మీ టెల్ యూ నో. సో జ్యూసిరో అనే ఈ బ్రాండ్, కాలిఫోర్నియాలో మొదలైన ఈ బ్రాండ్ కంప్లీట్గా, అసలు వీళ్ళ స్టోరీ ఏంటో తెలుసా? సో దే హ్యావ్ కేమ్ అప్, వాళ్ళు కనుక్కున్న ప్రాబ్లం ఏంటి అంటే, బేసికలీ మార్కెట్లో జ్యూస్ ఫ్రెష్గా ఉండట్లేదు, లేదా జ్యూస్ తాగుతున్న ఎక్స్పీరియన్స్ కలగట్లేదు, లేదా మార్కెట్లో ఎన్నో జ్యూసర్స్ ఉన్నాయి కానీ బట్ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎ జ్యూసర్. దాంట్లో దే షుడ్ కమ్ అప్ విత్ సమ్ గుడ్ టెక్నాలజీ అని నౌ వీళ్ళు ఒక ఓన్ జ్యూసర్ని వీళ్ళు కనిపెట్టారు. సో ఆ జ్యూసర్ వైఫై కంపాటబిలిటీ కూడా ఉంటుంది. అంటే లిటరల్లీ నువ్వు వైఫైతో కనెక్ట్ చేసుకుని యూ హ్యావ్ ఫ్యూ సిస్టమాటిక్ థింగ్స్ వేర్ ఆ వైఫైతో మీరు ఆ మెషిన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది, మంచి ఫ్యూచరిస్టిక్ ఉంది, చూడడానికి బాగుంది. సో అసలు ఫంక్షనాలిటీ ఏంటి? నౌ ఫంక్షనాలిటీ ఏంటి అంటే, సో బేసికలీ వీళ్ళ న్యూ కాన్సెప్ట్ ఏంటి అంటే, నువ్వు ఒక ఫ్రూట్ని పీల్ చేయాలి, లేదా ఒక ఫ్రూట్ని డివైడ్ చేసి ఆ జ్యూసర్లో వేసి నువ్వు మిక్సీని ఆన్ చేసి, ఇవన్నీ వద్దు. లెట్స్ ఎలిమినేట్ ఎవ్రీ సింగిల్ స్టెప్. లెట్స్ కమ్ అప్ విత్ ఎ ప్రాసెస్డ్, ఆప్టిమైజ్డ్, ఒక కంప్లీట్, ఒక ఆప్టిమైజ్డ్ అయిన ప్రోడక్ట్ మేము తీసుకొస్తున్నాం మీ ముందుకి అని దే కేమ్ అప్ విత్ దిస్ జ్యూసర్. నౌ ఈ జ్యూసర్ పని ఏంటి అంటే, జ్యూస్ తీసి ఇస్తుంది గ్లాస్లో. అరే ఏ జ్యూసర్ అయినా అంతే ఇస్తుంది కదా అంటే, లెట్ మీ టెల్ యూ నో, దీంట్లో నీ చేత్తో చేయాల్సిన ప్రాబ్లమే లేదు. సో నీకు జ్యూసెస్ షాకేట్స్ వస్తాయి అన్నమాట. ఇట్స్ లైక్ ఎ ప్యాకెట్స్. ఓకే, లెట్స్ కన్సిడర్ మ్యాంగో ప్యాకెట్ ఒకటి, మిక్స్డ్ జ్యూస్ ప్యాకెట్, అలా డిఫరెంట్ ప్యాకెట్స్ లాగా ఉంటాయి. నౌ యూ జస్ట్ నీడ్ టు హోల్డ్ దట్ ప్యాకెట్, జ్యూసర్ ఓపెన్ చేసి జ్యూసర్లో ఆ ప్యాకెట్ పెట్టి జ్యూసర్ని క్లోజ్ చేస్తే నువ్వు అక్కడ గ్లాస్ పెట్టావంటే నీ జ్యూస్ రెడీ అయిపోయింది. భలే ఉంది ఐడియా, బికాస్ ప్యాకెట్లో ఉన్న జ్యూస్ ఇట్స్ ఆల్రెడీ ఏ ప్రీ ప్యాక్డ్, స్టిల్ ద జ్యూస్ క్వాలిటీ వాజ్ గుడ్, ఫ్రెష్, ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్ అండ్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ దిస్. మరి జ్యూస్ బాగుంటే ఎవరైనా లైక్ చేస్తారు కదా అంటే 100%, నో డౌట్, అగ్రీడ్ ఐమ్ టెలింగ్. జ్యూస్ బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, నా చేతికి దుమ్ము అంటుకోకుండా నా చేతికి లైక్ ఐఎమ్ గెటింగ్ మై జ్యూస్ రైట్. సో ఇట్ వాస్ ఫెంటాస్టిక్, నో డౌట్. నో మరి ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఫెయిల్ అయింది? ఒక కంప్లీట్ వరల్డ్ మొత్తం ఈ ప్రోడక్ట్ని ట్రోల్ చేశారు. అసలు ఎందుకు చేశారు, లెట్ మీ టెల్ యూ నౌ. సో బేసికలీ కాన్సెప్ట్ ఏంటి, ప్యాకెట్లో ఇట్స్ ఆల్రెడీ ఏ ప్రీ ప్యాక్డ్ జ్యూస్,
నువ్వు ఆ ప్యాకెట్ని ఇఫ్ యు ఆర్ జస్ట్ ఇన్స్టాలింగ్ దట్ ఇన్ దట్ పర్టిక్యులర్ జ్యూసర్ మెషిన్ నీకు జ్యూస్ ఇస్తుంది, రైట్? నౌ ఈ మెషిన్ ఏమైనా జ్యూస్ తయారు చేస్తుందా అంటే లేదు, ప్యాకెట్లో ఆల్రెడీ జ్యూస్ ఉంది. మైట్ బి ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ వాటర్ ఆర్ మిక్స్చర్ అన్నది మనకు తెలియదు. నౌ కాన్సెప్ట్ ఏంటి అంటే వీళ్ళు ఈ కంప్లీట్ ప్రోడక్ట్ ఉంది చూసారు ఆ మెషిన్, దే హ్యావ్ లాంచ్డ్ ఎట్ ఎ ప్రైస్ ఆఫ్ $600 అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 55,000 to 50,000 అనుకోండి. 50,000 దే హ్యావ్ బిల్ట్ ఎ జ్యూసర్, వైఫై కంపాటబిలిటీ, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఏం చేస్తుందిరా బాబు అంటే జ్యూస్ చేయదు, జ్యూస్ని స్క్వీజ్ చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో బేసికలీ జనాలకి ఇంట్రెస్ట్ అయ్యి కొనుక్కోవడం స్టార్ట్ చేసి లిటరలీ 18-19 months మార్కెట్లో సర్వైవ్ కూడా అయింది ఈ బ్రాండ్ అన్నది. ఎందుకంటే పీపుల్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, దే కేమ్ అప్ విత్ ఎ హ్యూజ్ బర్నింగ్స్ అయినాయి అనమాట మార్కెటింగ్లో. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్, బట్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్. బట్ వన్ ఫైన్ డే ఒక జర్నలిస్ట్ ఓకే లిటరలీ ఇంటర్వ్యూ చేస్తూ అలానే, సో అసలు ఈ జ్యూస్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ఐ మీన్ ద మిషన్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ఈ ప్యాకెట్లో ఉన్న జ్యూస్ని స్క్వీజ్ చేయడం అంతేనా అంటే ఎస్ అన్నారు. ఓకే, సో ఇతనేం చేశాడు అంటే ఆ ప్యాకెట్ని తీసుకుని ఒక గ్లాస్ తీసుకుని చేత్తో స్క్వీజ్ చేశాడు, జ్యూస్ అయినా వచ్చింది, తాగారు, సేమ్ టేస్ట్. నెక్స్ట్ అదే ప్యాకెట్ని మళ్ళీ జ్యూస్లో పెట్టారు, సేమ్ పెట్టారు, జ్యూస్ని మెషిన్ స్క్వీజ్ చేసింది, సేమ్ టేస్ట్. క్వాంటిటీ తగ్గిందా అంటే లేదు. మనుషులం మనం ఎలానో తెలుసు కదా, ప్యాకెట్లో ఉన్నదంతా విల్ స్క్వీజ్ ఇట్ అండ్ విల్ గెట్ ఇట్ ఇన్ టు ఏ బాటిల్ ఆర్ గ్లాస్, అండ్ దెర్ ఈస్ నో డిఫరెన్సియేషన్ ఓవర్ దిస్ అండ్ దిస్. నౌ దాంట్లో ఇన్వెన్షన్ ఏముంది అంటే జనాల్ని ట్రిక్ చేయడం. సో బేసికలీ అంత నీట్గా డిజైన్ చేసిన మెషిన్, వైఫై కంపాటబిలిటీ ఇచ్చి, సో బేసికలీ అది ఏమన్నా చేస్తుందా అంటే నథింగ్. నువ్వు ఆ ప్యాకెట్ని, ఆ వాటర్ ప్యాకెట్ అనుకో, బేసికలీ ఇట్స్ లిక్విడ్ ఫిల్డ్ ప్యాకెట్ విచ్ యూర్ జస్ట్ ఇన్సర్టింగ్, నీకు ఇలా స్క్వీజ్ చేయడం వల్ల జ్యూస్ అన్నది బయటకు వస్తుంది, షీట్ లోపల ఖాళీ అయిపోతుంది, షీట్ తీసి పక్కన పడేస్తావు, జ్యూస్ నువ్వు తాగుతున్నావు, అంతే. ఆ మెషిన్ యొక్క ఫంక్షనాలిటీ ఇంతే, దీనికి నుంచి ఏమీ లేదు. నౌ 30,000 or 40,000 నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, లేదా 50,000 నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, మరి నాకు జ్యూస్ వస్తుంది కదా అంటే ఈ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాకెట్స్ని నువ్వు ఒక సబ్స్క్రిప్షన్ మెథడ్లో కొనుక్కోవాలి. అంటే ఎవ్రీ సింగిల్ ప్యాకెట్ వుడ్ కాస్ట్ యూ అరౌండ్ $6.5 to $7 అనమాట. సో యూ క్యాలిక్యులేట్ యువర్ సెల్ఫ్ ఆల్మోస్ట్ $200 to $300 నువ్వు ఒక షాకెట్స్కి యూజ్ చేస్తున్నావు, కరెక్ట్? నేను 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నా కదా, సో ఐఎమ్ గెటింగ్ జ్యూస్ రైట్, ఆ ప్యాకెట్స్ అన్నా వస్తున్నాయి కదా అంటే నో, ఇట్స్ ఎ సబ్స్క్రిప్షన్ మెథడ్. అంటే లెట్స్ కన్సిడర్ ఆల్మోస్ట్ ఒక $8 to $10 or $12 or $15 నువ్వు పే చేస్తుంటే దే ఆర్ సెండింగ్ యూ దిస్ షాషెస్, నువ్వు ఆ షాషెస్ని నువ్వు ఇక్కడ యూజ్ చేసుకుంటున్నావు. సో యు ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్ ఎ బల్క్ అమౌంట్ ఆన్ దిస్ మెషిన్ అరౌండ్ $400 to $500. అపార్ట్ ఫ్రమ్ దిస్ మళ్ళీ నువ్వు ఒక్కొక్క షాకెట్స్కి నువ్వు యూర్ స్పెండింగ్ ఎంతో కొంత సెన్స్ ఆర్ డాలర్స్ నువ్వు ఎంతో కొంత స్పెండ్ అయితే చేస్తున్నావు. సో జస్ట్ ఇమాజిన్, ఒక మెషిన్ని లిటరలీ 18 months వరకు జనాల్ని పిచ్చోని చేసింది. అప్పటిదాకా పీపుల్ ఏమనుకున్నారంటే ఈ షాచెట్స్ అన్నది మైట్ బి ఒక మిక్స్చర్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ లిక్విడ్ అయి ఉండొచ్చు, వేర్ దిస్ మెషిన్ ఈస్ కన్వర్టింగ్ దట్ ఇన్ టు ఎ జ్యూస్, ఒక రా మిక్స్చర్ అలా అనుకున్న వాళ్ళు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెన్ దిస్ ఈ కంప్లీట్ హ్యూజ్ మిస్టేక్ని ఎప్పుడైతే ఈ జర్నలిస్ట్ కనిపెట్టాడో లిటరలీ వరల్డ్ టర్న్డ్ అవుట్ కంప్లీట్ ట్రోలింగ్, అసలు కంప్లీట్ ట్రోలింగ్ చేశారు, మీమ్స్ క్రియేట్ చేశారు. అలా ఒక పాయింట్ ఆ జర్నలిస్ట్ యూజ్ చేశాడు. సో బేసికలీ ఏంటి అంటే ఇది నేను చేత్తోనే స్క్వీజ్ చేస్తున్నాను కదా, సో వై షుడ్ ఐ బై యువర్ మెషిన్ అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్, ఒక యాక్యురేట్ ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. అండ్ ఆ యాక్యురేట్ ఆన్సర్ కనుక్కునే లోపే కంపెనీ మాయమైపోయింది. సో జస్ట్ థింక్, జ్యూస్ టేస్ట్ బాగుంది, అంత బాగుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓవర్ టెక్నాలజీ అన్నట్టు ఒక కంప్లీట్ టెక్నాలజీయా లాగా ఒక మెషిన్ని నువ్వు తయారు చేసి దాన్ని జనాలకి ఇచ్చి స్టార్ట్ యూజింగ్ అంటే ఇఫ్ దట్ ఈస్ నాట్ ఫంక్షనల్, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ, రైట్? సో ఇలాంటి కంపెనీ మీద జస్ట్ ఇమాజిన్ ఆల్మోస్ట్ $120 billion ఈ కంపెనీ మీద గూగుల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు.
అసలు గూగుల్ అయినా ఏం చూసి ఇన్వెస్ట్ చేసిందో కూడా జస్ట్ థింక్. అంటే గూగుల్ కూడా అనుకుని ఉండొచ్చు, పీపుల్ విల్ బై వాట్ ఎవర్ ప్రోడక్ట్ ఇట్ ఈస్. టెక్నాలజీ ఉంది అంటే బై అనుకుంటే అవ్వదు కదా. సో జస్ట్ థింక్, నీ ప్రోడక్ట్ ఎంత బాగున్నా, నీ ప్రోడక్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ పీపుల్ ఫీల్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్, ఆ మౌత్ పబ్లిసిటీ రాక మీరు ఎంత మార్కెటింగ్ చేసినా ఆ కంప్లీట్ అమౌంట్ అన్నది బర్న్ అయిపోతుంది తప్ప యూ వోంట్ గెట్ ఎనీ రిటర్న్స్ ఫ్రమ్ దేర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేక్ షూర్ దట్ యూర్ హిట్టింగ్ ద సబ్స్క్రైబ్ బటన్. ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ 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 నా ఛానల్ని ఓపెన్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.